ఇండియా గేట్ ఢిల్లీ వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చూసి వచ్చే ప్రదేశం. ఇవాళ మనం ఇండియా గేట్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం ఇంకా మూడవ ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధంలో మరణించిన భారతీయ సైన్యంలోని 74,000 మంది సైనికులకు స్మారక చిహ్నంగా ఇండియా గేట్, అప్పట్లో ఆల్ ఇండియన్ వార్ మెమోరియల్ అని పిలువబడే గేట్ యొక్క పునాది రాయిని 1921 సంవత్సరంలో వేశారు. ఆ రోజు బ్రిటిష్ వారు ఏమన్నారంటే, ద స్టోరీస్ ఆఫ్ ఇండివిజువల్ హీరోయిజం విల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ద మాన్యుమెంట్ విల్ బి ఎ ట్రిబ్యూట్ టు ద మెమరీ ఆఫ్ హీరోస్ నోన్ అండ్ అన్నోన్. ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యం ఇంకా శౌర్యంతో ఎదిరించేందుకు ఈ స్మారకం ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. సార్ ఎడ్విన్ లూటియన్స్ చీఫ్ ఆర్కిటెక్ట్ రూపొందించిన ఈ ద్వారం రోమన్లోని ఆర్చ్ ఆఫ్ కాన్స్టాంటిన్ వంటి పురాతన రోమన్ నిర్మాణ శైలిని గుర్తు చేస్తుంది. 12 ఫిబ్రవరి 1931 సంవత్సరం శంకుస్థాపన జరిగిన 10 ఏళ్ల తర్వాత ఈ స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు. అలాగే మరణించిన భారతీయ జవాన్ల పేర్లను ఇండియా గేట్ పైన రాయబడినది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద యుద్ధ స్మారక చిహ్నాలలో ఒకటిగా పరిగణింపబడింది. ఇంకా ఇండియా గేట్ తరచుగా పౌర సమాజ నిరసనలకు ఒక ప్రదేశం మరియు ఇది పర్యాటకులకు ప్రసిద్ధి చెందింది. మరియు ప్రతి గణతంత్ర దినోత్సవం ప్రధానమంత్రి అమర జవాన్ జ్యోతికి నివాళులు అర్పించేందుకు గేట్ను సందర్శిస్తారు. ఆ తర్వాత రిపబ్లిక్ డే పెరేడ్ను ప్రారంభిస్తారు. ఇంకా ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుంచి 9:30 వరకు ప్రకాశించే ఈ గేట్ నేడు ఢిల్లీ యొక్క అతి ముఖ్యమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా పనిచేస్తుంది. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.